తాలింపు అయింది. గింజలు గింజలు ఇట్లున్నాయి, తినేస్తుంది ఇక్కడ మా దోశలు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజల సాగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మనం ఒక చట్నీ వేసుకున్నాం, రోటి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గానే, పెద్ద ఏం అక్కర్లేదు. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అది పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద జాలిని. దానికోసం నేను 3 వంకాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ రుద్దుతున్నాను. ఇంతలోకి అది వేడెక్కుద్దని చెప్పి స్టవ్ ఆన్ చేసి ఆ జాలి పెట్టేసాను అనమాట. మనం పుల్కాలు చేసే జాలి ఉంటుంది కదా, అదే అనమాట. మనము ఇంకా మూడిటికి కొంచెం కొంచెం ఆయిల్ రాసిన అనమాట. రాసి చిన్నగా సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట. పెద్దగా పెట్టద్దు మంట, చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట. సో అట్లా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. పెద్దగా మంట పెట్టద్దు, చిన్నగా పెడితేనే లోపల ముక్కలు అవన్నీ వంకాయలని ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. కట్ చేయకుండా ఓన్లీ అట్లాగా పెట్టేసేయాలి, చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. సో మనము నిప్పులు ఉంటాయి అనుకో, బొగ్గుల పొయ్యి మీద, బొగ్గుల పొయ్యి ఉన్న సో పెట్టేసుకొని అట్లాగే పైనుంచి బొగ్గులన్నీ కమ్మేయచ్చు అన్నమాట. అప్పుడు చక్కగా ఉడుకుతాయి. సో మన బొగ్గుల పొయ్యి లేవు, అవి లేవు కాబట్టి అట్లా పెట్టేసుకోవాలి. సో దానికోసం ఒక 5 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాం. సో పచ్చిమిర్చికి ఇట్లా కొంచెం ఘాట్లు పెడుతున్నాం అనమాట, చిల్లుతాయి కదా. సో అట్లా అనమాట. అవి మనము ఉడికేసరికి వంకాయలు చేసేసుకోవచ్చు. మామూలుగా మనము రోడ్తోని కాకుండా కూడా, సో అవసరానికి మనం ఎక్కడికైనా వెళ్తే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఒక 3 టమాటాలు, 2-3 వంకాయలు సేమ్ ఇట్లాగే ఉంటే తక్కువ మనం చేయితో నలిపేసినా కూడా పచ్చడి వేద్దాం అనమాట. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. కొంచెం కొంచెం అట్లా చూసుకుంటా తిప్పాలన్నమాట. బాంబులు, వంకాయ బాంబుల టైపు తప్పినప్పుడు వెళ్తే తెలియదు అనమాట. అట్లా ఉంటుంది. చక్కగా తిప్పుకుంటా ఉడికించుకోవాలన్నమాట. ఆ సైడ్ కొంచెం ప్లేస్ ఉందని చెప్పేసి అట్లా ఉల్లిపాయ కూడా పక్కకు పెట్టేసిన. ఉల్లిపాయ ఉడికేసరికి చాలా టైం పడుతుంది అనమాట. ఉల్లిపాయను కూడా అట్లాగే కాల్చేసుకోవాలి. అదిగోండి ఎట్లా గాలి వస్తుందో లోపల నుంచి. కొంచెము హైగా పెట్టేసరికి అట్లా వచ్చేస్తుంది అనమాట. పగిలింది, అది పగిలి దానిలో నుంచి గాలి వస్తుంది. సో చిన్నగా పెడితే వీటి మందమే పెట్టేసరికి ఉల్లిపాయకు తగట్లేదని కొంచెం ఎక్కువ పెట్టేసిన అనమాట. ఇంకా చిన్నగా పెట్టేసరికి స్టవ్ అన్నది అది అవుతుంది. అందుకోసమని కొంచెం పెంచుకున్నాను అనమాట. అట్లా పట్టుకారు పెట్టేసి చిన్నగా తిప్పుతున్నాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. అదే మనకు బొగ్గులు ఉంటాయి అనుకో, తక్కువ అందులో పెట్టేసి పైనుంచి బొగ్గులు వేసి కుమ్మేస్తే అయిపోతుంది అనమాట. మనకు బొగ్గులు ఎక్కడ పోదాం, లేవు కదా. అందుకోసమని స్టవ్ మీద ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక్కొక్కటి తీస్తున్నాను. తీసి వెంటనే చల్లారినాక తీయచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే ఎందుకులే అని చెప్పేసి వెంటనే తీసేస్తున్నాను అనమాట. ఒక్కరు కాలుతూనే, నేను వేడి అసలు చేతితో అస్సలు పట్టుకోలేను ఇంకా. సో ఈ లోపు మా డాలి వచ్చి అంటుంది కదా, ఎందుకే నీకు వచ్చి మటు నాకు చేతితో తీయడం ఏంటంటుంది. అంటే అది మర్చిపోయింది అని చెప్పేసి నేను అవి వంకాయలని తిప్పేస్తున్నాను అనమాట. ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, డైరెక్ట్ వాయిస్ పడితే భలే ఉండు. కాకపోతే నేను ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా అసలు కొత్తగానే కొంచెం వేడగిలినా కూడా నాకు బొగ్గలు వచ్చేస్తాయి అనమాట. చిన్నగా ఇట్లా తగిలించకుండా కొస్సలతో తీస్తున్నాను. చక్కగా ఉడికిపోయినాయి అనమాట. సో మీకు వంకాయ చారు చేస్తాం కదా ఒక్కొక్కసారి, సేమ్ అదే టైప్లో ఉడికించుకోవాలి. పచ్చి పులుసు కూడా వంకాయతో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అంతా ఉడికింది. సో అట్లా ఆ ముచ్చగా తీసేయాలన్నమాట. తెల్ల వంకాయలు తీసుకున్నాను నేను. సో కర్రీ కోసం అని చేస్తే ఒక 3 తీసేస్తే పచ్చడి చేస్తాను. ఎప్పటి నుంచో చేద్దాం ఎందుకమ్మా చేయట్లేదు అంటే ఇంత పని ఉంటుంది అనమాట చేయాలంటే.
సరే చేస్తానులే పోయిన వారం చేయమని చెప్పేసి కూర నుంచి వాళ్ళు ఒక 4 తీసి పక్కకు పెట్టిండ్రు. అవేమో ఇంకా ఎండిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇవాళ మమ్మీ ప్లీజ్ మమ్మీ చేయమంటే ఇవాళ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అవి తీసి పక్కకు పెట్టినాక ఆ 3 టమాటాలని పెట్టేసిన అనమాట. దానికి ఆయిల్ రుద్దుకున్నా పర్లేదు అనమాట. కొంచెం వంకాయలకు మాత్రం రుద్దాలి. ఇంకా అట్లా తీసేసుకున్నాను అనమాట. మాది వచ్చేసావు నీకు అట్లా చేయితో ఎందుకు చిమ్మటిస్తాబట్టు అని చెప్పేసి ఇచ్చేసింది. ఆ చిమ్మటితో తీసిన అనమాట. సేమ్ టమాటాలను కూడా అట్లాగే కొంచెం నెమ్మదిగా సిమ్లో పెట్టి పెట్టేసుకోవాలి. మనం తిప్పుతూ ఉంటేనే ఆ తొక్కలు ఊడిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా పొద్దునేమో సాంబార్ చేసిన, మళ్ళీ మా టీటి బాబుకేమో టమాటా కర్రీ వండినాం. ఏమో మాకు టిఫిన్లోకి అనమాట. ఇదిగోండి అట్లా తిప్పుతూ ఉంటే తొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. కొంచెం అట్లా అవి చేసినాక తర్వాత ఇది ఉల్లిపాయ ఎల్లిగడ్డ, ఉల్లిపాయది కూడా అట్లా తోలంతా తీసి పెట్టేసుకోవాలి. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను ఎల్లిగడ్డలు తీస్తున్నాను అనమాట. మనం ఒకప్పుడు చేపల కూర వండితే ఏం చేసేది అంటే, మేము మార్కెట్ నుంచి వెళ్ళొచ్చినాక ఆ చేపలు కడిగే లోపు ఏం చేసేది, పొయ్యిలో ఎల్లిగడ్డ వేసేసి చేపలు కడిగేది అనమాట. ఈ లోపుకి మా చేపలు కడగడం అయ్యేసరికల్లా ఎల్లిగడ్డ ఉడికేది. కొంచెం ధనియాలు వేసి ఎల్లిగడ్డ నూరి అప్పుడు ఆ ముద్ద వేసేది అనమాట పెద్దగా. సో అంత ఉండేది. ఇంకా అయిపోయింది. వంకాయ పచ్చిమిర్చి కూడా అట్లాగే కాల్ చేసుకున్నాం. ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకున్నాం, ఉల్లిగడ్డలు టమాటాలు అవన్నీ రోడ్డు దగ్గర పట్టుకుపోయినాం. సో అట్లా చల్లారడానికి ఉంచినాం. ఇంకా ఈలోపు మనకు దోశల పిండి కలిపేసుకున్న రెడీమేడ్ మిక్సీ, బియ్యం పిండి కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని చక్కగా పట్టించుకున్నాం అనమాట. ఒక 3 గరిటెల బియ్యం పిండి తీసుకున్నాం. ఒక్క గరిటె సేమ్ అదే గరిటెతో ఉప్మా రవ్వ తీసుకోవాలి. చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు. నేను ఎప్పుడైనా ఇట్లా ఒక్కొక్కసారి నానబెట్టి చేస్తాను. ఇట్లా మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇట్లా చేసేసుకోవాలి. దాంట్లోకి సరిపడా చక్కగా రవ్వను బియ్యం పిండి కలిపేసినాక కొంచెం సరిపోను నీళ్ళు పోయాలి. పోసి పైనుంచి కొంచెం ఒక గరిటెడంతా, అంటే మన చేతిలో పట్టేంత అంతే పెరుగు కలుపుకోవాలన్నమాట. పెరుగున్నా పర్వాలేదు, మజ్జిగ ఉంటే మజ్జిగున్నా పర్వాలేదు కలిపేసి మళ్ళీ దానిలోకి సరిపోను వాటర్ వేసేసుకొని, మన దోశల పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. దోశల పిండి ఏమో గట్టిగా ఉంటుంది కదా, ఎందుకంటే రవ్వ కలిపినాం కాబట్టి పల్చగా కావాలన్నమాట. అట్లా ఉంచేసి ఒక దాంట్లోకి సరిపోను సాల్ట్ వేసేసుకోవాలి. మనకు ఫస్ట్ చేయిలు కడగడమే అయిపోతూ ఉంటుంది. ఇంకా చేయిలు కడగడం, గిన్నెలు కడగడం అన్నమాట. ఇదే పని ఉంటుంది. కానీ అదుకు చేస్తూనే ఉంటా, అదుకు కడుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అట్లా మూత పెట్టేసి ఒక గంట సేపు అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నూరుదామని చెప్పేసి రోలు చాలా రోజులకి తీసినాను అనమాట. ఈ పెయింట్ వేసేసరికి పెయింట్ అంతా పడింది. చక్కగా బ్రష్ పెట్టి కడిగి ఇంకా పక్కకు పెట్టేసుకున్నా. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయకపోతే కొంచెం ఒగరు వస్తుంది అనమాట. వంకాయ కదా ఇట్లా అనిపిస్తుంది. అందుకోసం చిన్నగా కొంచెం చింతపండు, లేదా మనకు నిమ్మకాయ సగం ముక్క పిండుకున్నా సరిపోతుంది. ఇంకా రోట్లో వేసి టకటక నూరేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసేసుకున్నా, సరిపోని సాల్ట్, జీలకర్ర ఇంకా అవన్నీ వేసేసుకొని ఒకటి తర్వాత చింతపండు నల్ల చింతపండు అది, ఈసారి తెల్ల చింతపండు లేదు. ఇంకొక నెల వరకు వచ్చేస్తుంది, తర్వాత కొనాల్సి వస్తుంది. చింతపండు తక్కువ పడతాం కాబట్టి పెద్ద నో ప్రాబ్లం అనమాట. చింతపండు లాస్ట్కి చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ నూరినాక వెల్లుల్లి జీలకర్ర వేసినాక లాస్ట్కు వంకాయ ముక్కలు వేసి నూరిన అనమాట. బాగా మెత్తగా మెక్కర్లేదు. సో మిక్సీలో ఏమైందంటే వేస్తే మెత్తగా అయిపోద్ది. ఇట్లా ముక్కలు గింజల్లానే ఉండాలి, అప్పుడే పచ్చడికి టేస్ట్ వస్తుంది. మనము చేయితో కూడా మెదపొచ్చు. ఇంకెందుకంటే పచ్చిమిర్చి కదా, మరీ ఇక ముక్కలు వద్దని చెప్పేసి నూరినాను అనమాట. సో మిగిలిన సోని బాక్స్లో పట్టుకెళ్తుంది కదా అని చెప్పేసి నూరినాను అనమాట. సో గింజలన్నీ అట్లా కనపడాలి మొత్తం తీసుకొని పట్టుకెళ్ళాను అనమాట. సో ఇక మా దోశలు వేస్తే మా డాలమ్మ తినేస్తాను, ఫస్ట్ నాకు వేసి అని సూపర్ ఉండే అమ్మని కాంబినేషన్ అంటుంది అనమాట. దోశల కోసం ఈ చట్నీ చేసిన ఇక పోస్తున్నాను అనమాట. కొంచెము నానేసరికి ఏమైందంటే ఇట్లా మందంగా వస్తాయి దోశలు.
మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుంటే లూజ్గా అవుతుంది అనమాట. సో ఎప్పుడు కానీ మనకు 1 గంట ముందు నానబెట్టుకుంటే సూపర్గా వస్తాయి అనమాట దోశలు. ఇంకా ఒకరికొకరము వేసేసుకున్నాం. తలా 2 దోశలు, మా టీటి బాబు 1 దోశ అనమాట. ఇంకా పచ్చడి తాలింపు పెట్టేసిన అట్లా ఉంది. అవి వేసుకునే సైడ్ కంటే ఎట్లా అంటుందో చూడండి. సో ఎప్పుడు ఇవ్వాలి కంటే రేపు చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇంకా దోశ వేస్తున్నాను ఉల్లిపాయతో రుద్ది వేస్తున్నది చూడండి. ఎప్పుడు కానీ దోశలు వేస్తే ఇట్లా మనం బియ్యం పిండితోని ఫస్ట్ సెంటర్కి వేయొద్దు అనమాట. మామూలుగా మనం రుబ్బిన పిండి అయితేనేమో సెంటర్కి వేసి మనం గిన్నెతో అంటాం కదా, అట్లా కాకుండా చుట్టూ వేసినాక లాస్ట్ కన్నది లోపలికి వేయాలి. సో ఇట్లా వస్తుంది దోశలు, చాలా బాగుంటాయి టేస్టీగా. సో జీలకర్ర అది ఇది ఏమక్కర్లేదు, కొంచెం సాల్ట్ వేసి పోసుకోవడం. ఇంకా 1 గంట నాన్నామంటే ఎట్లా చెప్తే అట్లా ఉంటాయి. పై నుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. సో ఇదండి వీడియో ఈరోజు. అనుకోకుండా వీడియో పెట్టేస్తాను. దోశలు చూడండి అట్లా పలుచగా మంచిగా చక్కగా వచ్చేసినాయి, మెత్తగా దూదిలాగా ఉంటాయి అనమాట. చట్నీ వేసిన మా సోనికి ఇస్తున్నాను. కొంచెం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, జ్యోతికి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈ వీడియో. సో మా రాజు వాళ్ళేమో స్ట్రీట్ నూడిల్స్ తింటున్నారు. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఓరియో చూస్తుంది.